ఒకేసారి మా ఇద్దరు పిల్లలు కూడా బ్లడ్ టెస్ట్ అయితే చేసినాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. ఈరోజైతే పొద్దున్న 4 గంటలకైతే లేసినాం. కరెంట్ పోయింది. ఇంకా పిల్లలకు జరాలొచ్చిన విషయం మీకు తెలిసిందే. వైరల్ ఫీవరే గాని, వైరల్ ఫీవర్ అనే గాదు, అసలు ఏ జరాలొచ్చినాయి. బ్లడ్ టెస్ట్ అయితే చేయించినాము. మా చిన్నోనికైతే ఒక వారం నుంచి ఇగ మా బెడ్‌కే పరిమితమయిండు. మా పెద్దోడు గురువారం నుంచి జ్వరం అయితే అందుకున్నది. ఇంకా మా ఆయనైతే పాపం వాళ్ళ కోసం ఇడ్లీ, దోస అట్లా తీసుకొత్తాండు. ఏం తినిపియన్నో, ఏం తినిపియద్దు ఏం అర్థమైతలేదు. ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి నాకసలు ఏం జేయాలనో అర్థమైతలేదు. నిజంగా ఇంట్లో పిల్లలు తినుకుంటా మంచిగా ఆరోగ్యంగా ఉంటే మంచిగా అనిపిత్తది. ఒక్క ముద్ద తిన్నా కూడా కడుపు నిండుతది. పిల్లలు తినకుండా మేమైతే తినబుద్ధి అయితలేదు. మాకైతే అసలు అన్నం మెక్కే పోతలేదు. నేను ఏం వండుతానో, ఏం చేత్తానో నాకు కూడా అర్థమైతలేదు. ఇంకా మా ఆయనకైతే బ్రేక్‌ఫాస్ట్ చేత్తాను గానీ, లంచ్ అయితే అన్నం పెడతాను. కూరలైతే పెడతలేను. ఇయ్యాలైతే ఇంకా మా ఆయన కోసము రాత్రే ఓట్స్ కొద్దిగా చియా సీడ్స్ ఏసి పాలలో నానబెట్టిన. ఇంకా అదే బ్రేక్‌ఫాస్ట్ చేత్తాన. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు నైట్ డిన్నర్‌లో గూడా కొంచెం హెల్తీగానే ఇత్తాన. ఇగ మా ఆయనకేమి ఇస్తలేను. ఇంకా మా ఆయనైతే ఒక్కసారి కాదు 2 సార్లు పాపం 2, 3 రోజుల నుంచి ఉట్టి అన్నం తీసుకొని పోతాండు. కాబట్టి ఇయాల అయితే కొంచెం రెసిపీస్ చేత్తాన. ఇంకా పిల్లలకైతే రాగి జావనే ఇత్తాన. ఎందుకంటే మా చిన్నోనికైతే ఒక సోమవారం పోతే హాస్పిటల్‌కు 3 రోజులకు 5 రోజులకు గోళీలిచ్చిండు. 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. 3 రోజుల తర్వాత పోతే అంటే 3 రోజుల వరకు తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దామన్నాడు. 3 రోజుల తర్వాత వెళితే బ్లడ్ టెస్ట్ చేసిండు. చేస్తే మా చిన్నోనికైతే బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంతో పాటు టైఫాయిడ్ అని వచ్చింది. ఇంకా ఆ తర్వాత మా పెద్దోనికి గురువారం రోజు జ్వరం అందుకున్నది. ఇగ వానికి గూడా అదే డాక్టర్ దగ్గరికి తీసుకుపోకుండా వేరే డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినాం. ఎందుకంటే పెద్దోడు గదా! వానికి గూడా అదే ప్రాబ్లమ్ ఉంటదనైతే మనకు కలగనం గదా! ఇగ అట్లయితే తీసుకుపోయినాం. తీసుకపోయి ఇంజెక్షన్‌లు ఇప్పించినా గానీ ఎవ్రీ 4 అవర్స్‌కు, 3 అవర్స్‌కు బ్లడ్ మనకు ఫీవర్ అయితే 103, 104 అయితే వచ్చింది అన్నట్టు. ఇంకా వానికి 2, 3 రోజులు బయట చూసినాం. చూసేసి వానికి గూడా అదే హాస్పిటల్‌కి తీసుకుపోయినాం. వానికి ఏం రిపోర్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తే ఏమొచ్చిందో జెప్తా. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్‌కు నాకు జిమ్ నుంచి అయితే వచ్చిండు కాబట్టి వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ తీసుకొచ్చిండు. వాళ్ళకైతే మిర్చీలు అలాంటివైతే అంటే స్పైసీ ఉన్న ఫుడ్ అయితే ఇత్తలేను. ఎందుకంటే టైఫాయిడ్ అంటే అసలు ఎట్లుంటదో, ఏం ఫుడ్ తినిపియాలనేది నాకైతే తెలవది. నేను 10థ్‌లో ఉన్నప్పుడు నాకొకసారి టైఫాయిడ్ వచ్చింది గానీ, నాకైతే అసలేం గుర్తుకు లేదు ఏం తినిపియాలని గూడా. నాకు సజెషన్ చెప్పేటోళ్ళు గూడా ఎవ్వరు లేరు. ఏం తినిపియాలి ఏంది అనేది. ఇంకా జెమినైని అడగడం, యూట్యూబ్‌లో వెతకడం ఏ ఫుడ్ తినిపియాలి అని జెప్పి. కనీసం వాళ్ళకైతే జావాలు, వాటర్‌లతోనే కడుపు నిండుతాంది. ఇక్కడ మా హస్బెండ్‌కైతే ఓట్సు, చియా సీడ్స్ పాలలో నానబెట్టిన ఓవర్ నైటు. ఇంకా దాంతో పాటు ఇంకా డ్రై ఫ్రూట్సు, అరటిపండు ఇవన్నీ కలిపి ఇచ్చేత్తానా. ఇంకా నాకేం వండాలో అర్థమైతలేదు. వాళ్ళు తినకపోయేసరికి మాకు తినబుద్ధి అయితలేదు. ఇంకా మా ఆయనకైతే టిఫినే కడతలేను. అట్లా 2, 3 రోజుల నుంచి కట్టపోయేసరికి ఇగ మంచిగుండదు గదా అని జెప్పి ఇయాలైతే కొంచెం బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇస్తానా. లంచ్ గూడా చేత్తానా. అయితే నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు మా అమ్మ చూసుకుంది కాబట్టి నాకంత గుర్తుకు లేదు ఏం తినిపియాలన్నది. ఎన్ని రోజులకు ఫుడ్ పెట్టాలే, మళ్ళీ ఏంది యూట్యూబ్‌లో అయితే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. ఫుడ్ పెట్టొద్దు, డైజెషన్ ఫార్మ్ మంచిగుండది, ఉడకబెట్టి పెట్టాలి అవి ఇవి అంటారు. మనకసలు ఎవరు చెప్పేటోళ్ళు లేదు గదా! మా అమ్మ ఉంటే చెప్పేది. ఇంకా మా అమ్మ ఉన్నా లేనట్టే నాకు. ఇంకా మా అత్తయ్య అయితే ఎంతైనా కొడుకుతోని మాట్లాడుతది గానీ నాతోనైతే మాట్లాడది. ప్రేమ లేదన్నట్టు కాదు, ప్రేమ ఉన్నట్టు కాదు. ఫోన్ అయితే చేయలేదు ఇంతవరకైతే. ఎట్లున్నారు పిల్లలు? ఏం తినిపిత్తాను అని అడగను కూడా అడగలేదు. ఏమన్నా అంటే వాళ్ళ కొడుకుకి ఫోను చేసి అడుగుతది గంతే. ఇంగ అట్లయితున్నది. ఎవరికీ చెప్పుకోలేనన్నట్టు ఇగ. ఇక్కడైతే ఇగ ఉడకబెట్టిన ఎగ్స్ ఉండే 4. ఇంకా వీటితో పాటు ఈ ఓట్స్ అయితే ఇచ్చేత్తాన మా ఆయనకు, నాకు. రాత్రంతా నిద్రపోతలేను. 3, 4 గంటలకు ఒక్కసారి గోలీలేసుడు. మళ్ళా వాళ్ళకు బాగా హై ఫీవర్ పెరుగుతాంది. ఇంకా రాత్రంతా తడిగుడ్డతోని తుడుచుకుంటూ ఉండుడైతాంది. ఇంకా మా పెద్దోనికి గురువారం రోజైతే అట్లా పెరిగింది జ్వరం. హాస్పిటల్‌కి తీసుకపోతే బ్లడ్ టెస్ట్ అయితే 3 రోజులు వాడమని చెప్పిండు. సేమ్ మా చిన్నోనికి చెప్పినట్టే. ఇంకా బ్లడ్ టెస్ట్ అయితే చేసినాం. దాంతో పాటు యూరిన్ టెస్ట్ కూడా చేయమన్నాడు. ఇక్కడ మొత్తానికైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసేసిన. ఇంకా మా ఆయనైతే తినేసిండు. ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇంకా మా చిన్నోడు పాపం ఇది ఒక ఇలాంటి టాబ్లెట్‌ది షీట్ అయితే ఒకటి అయిపోయిందన్నట్టు 5 డేస్ కోసం. కొంచెం బెటర్ అయిండు. ఆ 5 డేస్ యూజ్ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఆయనకి టైఫాయిడ్ బ్లడ్‌ల ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిన తర్వాత దానికి సంబంధించిన యాంటీబయాటిక్ ఇచ్చిండు. ఒక 3 రోజులు వాడమన్నాడు. కొంచెం బెటరే. జ్వరం అయితే తగ్గిపోయింది గానీ తింటలేడన్నట్టు.
ఇక్కడ ఇంకా గోళీలు వేసుకుంటాడు. ఇంకా మా పెద్దోనికి అందుకున్నది. ఇంకా మా పెద్దోనికి బ్లడ్ టెస్ట్ అయితే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తే వానికి కూడా బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి వచ్చింది. వైట్ సెల్స్ తగ్గిపోయాయని వచ్చింది. దాంతో పాటు వైరల్ ఫీవర్ అని వచ్చింది. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వీనికేం తినిపియాలనో, వానికేం తినిపియాలనో అనేది ఏం అర్థమైతలేదు నాకైతే. ఎందుకంటే జ్వరం ఉంది. దాంతోటి మోషన్స్, వామిటింగ్స్, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఇవన్నీ ఉన్నాయి. అంటే వైరల్ ఫీవర్సే. కానీ అందులో టైఫాయిడ్‌లు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, వైట్ సెల్స్ తగ్గిపోవడం ఫస్ట్ టైమ్ అన్నట్టు మా పిల్లలకు పుట్టినప్పటి నుంచి మా చిన్నోనికి గాని, మా పెద్దోనికి గాని ఇట్లాంటి సిట్యుయేషన్ రావడం. ఎందుకంటే నేనెప్పుడు బయట ఫుడ్‌లయితే మీకు తెలిసిందే. నేనెట్లా వంటలు చేస్తానో, ఏమేమి రెసిపీస్ చేస్తానో మీకు తెలిసిందే. కాబట్టి నేనిచ్చే ఫుడ్‌తో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకా మా పెద్దోడైతే స్టీమ్ చేస్తాండు. ఎందుకంటే మస్తు మా చిన్నోనికైతే నాకైతే ముక్కైతే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇగ వానికి స్టీమ్ ఇప్పిచ్చి అట్లయితే చేసిన. ఇంకా సాయంత్రం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు పిల్లలైతే పండుకున్నారు. ఇంకా వాళ్ళు పండుకొని సాయంత్రం అయితే హాస్పిటల్‌కి పోదాము. మళ్ళొకసారి డాక్టర్‌ని కలుద్దాము. డాక్టర్‌ని కలిసి ఆ రిపోర్ట్‌లు తీసేసుకొని వాటికి సంబంధించిన గోళీలు ఇత్తడు అని చెప్పి ఇగ మా ఆయనే తొందరగా రెడీ చేయమని చెప్పిండు. ఇగ అందుకే తొందరగా నేనైతే లంచ్ అయితే డిన్నర్ అయితే చేత్తానా. ఇంకా మా పిల్లలకైతే ఇంకా మళ్ళీ ఇడ్లీనే తీసుకుంటా. పొద్దున ఇడ్లీనే మళ్ళా సాయంత్రం ఇడ్లీ అంటే తింటలేరు. అయినా పర్వాలేదు తినాలి ఇగ మరి ఏదో ఒకటి అని చెప్పి ఇంక మా ఆయనకైతే వాళ్ళకు బయట నుంచి ఇడ్లీ తీసుకుందాము. రేపు ఇడ్లీ ప్రిపేర్ చేత్తలే అని చెప్పిన. ఇక్కడ నేను సోయాబీన్ ఉంటది గదా! సోయాబీన్ గాదు ఇది మిల్ మేకర్. మిల్ మేకర్‌నయితే నీళ్ళలో నానబెట్టుకున్న ఒక అరగంట సేపు మంచిగా నానబెట్టి నీళ్లు తీసుకొని అందులో ఉప్పు, కారము అంటే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకున్న బరకగా. అందులోనే కొద్దిగా రాగి పిండేసుకుంటానా. ఒక 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి ఏసుకోవచ్చు క్రిస్పీ‌గా గావాలంటే. ఇక్కడ కొత్తిమీర, కొద్దిగా క్యారెట్, కొద్దిగా క్యాప్సికము, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకొని మంచిగా నీళ్లు పోసుకొని కొంచెం ఉతప్పం వేసుకునే బ్యాటర్ లాగా వేసేసుకుంటే మనకు సరిపోతది. నానబెట్టాల్సిన అవసరం లేదు. మీకు పుల్లగా కావాలనుకుంటే పెరుగు గూడా ఏసుకోవచ్చు. ఇక్కడ నేను పెరుగేసుకోలేదు. ఇది అప్పటికప్పుడు గూడా ఏసుకోవచ్చన్నట్టు. మనకి ఏం తినబుద్ధి కానప్పుడు ఇంట్లో ఇట్లుంటది గదా! ఆ టైంలో మనం ఇట్లా ఏసుకోవచ్చన్నట్టు. అయితే ఇంకా హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత మనకైతే బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ రిపోర్ట్ అయితే వచ్చింది గదా! ఆ రిపోర్ట్‌కి సంబంధించిన గోళీలు తీసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే పోయి ఇక తీసుకుందాం అని చెప్పి ఇక మా చిన్నోనికైతే జ్వరం అయితే తగ్గిపోయింది. కానీ ఇంక వాడు యాక్టివ్ అయితే లేడు. ఇక మా పెద్దోనికి రిపోర్ట్‌లో అయితే అట్లా వచ్చింది. దానికి సంబంధించిన గోళీలు తీసుకొని ఇంకా వానికి చూద్దామని చెప్పి మేమైతే ఎళ్తానము. జ్వరం అయితే రోజు 3 గంటలకు ఒకసారి, 4 గంటలకు ఒకసారి నైట్ అంతా నిద్ర ఉంటలేదు. గోళీలేసుడే అయితంది. హై ఫీవర్ అన్నట్టు అంత హై ఫీవర్ ఉంది. ఇంక అట్లయితున్నది. నిజంగా పిల్లలకి అట్లుంటే మంచిగైతే అనిపిస్తలేదు. ఇగ మా పెద్దోడు మళ్ళీ 10థ్ క్లాస్‌కొచ్చిండు. వానికైతే చిన్న స్లిప్ టెస్ట్‌లు రోజు పొద్దున 8 గంటల నుంచి 8:30 వరకు స్లిప్ టెస్టులు, హోమ్ వర్క్స్ ఇస్తారట. వాడు ఫస్ట్ 10థ్ స్టార్టింగ్‌లోనే ఇట్లా అయిపోయింది. ఎంతో ఊహించుకున్నాం అన్నట్టు మంచిగా చదివిపియాలే, 10థ్ క్లాస్ మిస్ చేయొద్దు. ఒక్కరోజు గూడా మిస్ చేయొద్దు. రోజు స్కూలుకి పంపాలే. అది ఇది అని చెప్పి అనుకున్నాం గానీ, మనం అనుకున్నయన్ని జరగాలని లేదు గదా! మనం అనుకోనియే జరుగుతాయన్నట్టు. అనుకున్నయి జరుగుతే ఇంకా ఇంక మనకెందుకు ఇగ దేవునితోని అవసరం లేదు. ఇగ మన మాటతోనే అయితాయన్నట్టు. అట్లా. ఇగ నేనైతే అట్లా ఊహించుకున్నా. ఇగ 10థ్ క్లాస్ గదా! స్ట్రిక్ట్‌లీ చదివిపియాలే. పొద్దున 5 గంటలకు లేపాలే. స్కూలుకి పంపాలే. హోమ్ వర్క్ రాపియాలే అనుకున్నా గానీ, ఇంకా మనం అనుకున్నదొకటి, అయినదొకటి అన్నట్టయింది. ఇంక గట్లయితున్నది. ఇక మొత్తానికైతే మనకు మరి క్యూర్ ఎప్పుడైతడో ఏమో గానీ, మా చిన్నోడికైతే జ్వరం తగ్గింది గానీ, ఫుడ్ అయితే సరిగ్గా తింటలేడు. ఇగ మా పెద్దోనికి ఇంకా జ్వరం అయితే తగ్గలేదు. గోళీలిచ్చిన తర్వాత తగ్గుతదో మరి ఒక 2, 3 రోజులల్లా. కానీ ఏ ఫుడ్ తినిపియాలే ఇట్లా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చినోళ్ళకు, వైట్ సెల్స్ తక్కువైనోళ్ళకు, వైరల్ ఫీవర్ వచ్చినోళ్ళకు, టైఫాయిడ్ వచ్చినోళ్ళకు ఏ ఫుడ్ తినిపియాలో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎన్ని రోజులకు వీళ్ళకు అన్నం తినిపియాలే, కూరలు తినిపియాలనేది నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే గవ్వే రాగి జావలు ఆహ్, ఉప్పు ఉన్న వస్తువులు అంటే ఉప్పున్న పదార్థాలు తినడం అనేది కష్టమే పిల్లలకు. అందుకని అడుగుతున్నా. ఒకవేళ మీకు తెలిస్తే ఏ ఫుడ్ తినిపియాలి, ఎన్ని రోజుల్లో తినిపియాలనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక్కడైతే మేము హాస్పిటల్‌కొచ్చినాం. మా చిన్నోనికైతే పాపం వీక్‌గున్నాడు. జ్వరం తగ్గింది గానీ బాగా వీకున్నాడు. మల్టీ వైటమిన్ టాబ్లెట్ గూడా ఇచ్చిండన్నట్టు. వాడమని జెప్పిండు. నిజంగా ఎంత నవ్వుపిచ్చినా నవ్వుతలేరు మా పిల్లలనైతే. బొమ్మలిచ్చి నవ్విపిస్తాను. ఎంత నవ్విపిచ్చినా నవ్వుతలేరు. ఇద్దరికిద్దరు సిక్కయిపోయారు. ఒక్కసారి ఇద్దరు సిక్కయిపోయేసరికి నాకసలు ఏం అర్థం గాట్లే. అంతకుముందు చికెన్ పాక్స్ వచ్చినాయి ఒక 5 సంవత్సరాల కిందట. ఇద్దరికచ్చినాయి. ఇద్దరికచ్చినాయి గానీ ఒక 2 రోజులనే అయిపోయిందన్నట్టు. మా పెద్దోనికి 2 రోజుల, మా చిన్నోనికి ఒక వారం రోజులు ఉండే. బాడీ అంతా ర్యాషెస్ వచ్చుడు, క్రీమ్ బెట్టుడు అట్లా ఉండే. కానీ ఇది మనము ఏం ఫుడ్ ఇయ్యాలనో అర్థమైతలేదు. అట్లయితున్నది.
ఇక ఎప్పుడు ఇట్లయితే ఉండదు కానీ ఎప్పుడో ఒకసారి ఇలాంటి పరిస్థితులు వస్తాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడైతే మరి ఇక ఈ గోళీలు తీసుకొని ఇంటికి పోతాం. మరి ఎన్ని రోజులకు ఫీవర్ తగ్గుతుందో, ఎన్ని రోజులు బ్లడ్ ఇన్ఫెక్షన్లు అన్ని కూడా తగ్గిపోయి నార్మల్గా ఎప్పుడు అయిపోతారో, స్కూల్కి ఎప్పుడు పోతారో అని అయితే వెయిట్ చేస్తానా. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటానా. ఇక మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటానా. నచ్చితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తా. మరి అంతవరకు ఉంటా. మరి నమస్తే, సెలవు.